ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా, ఈ క్యాబినెట్ మీటింగ్లో సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట. ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు. ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది. కాపులందరూ పెద్ద ఎత్తున నిరసన చెప్పారు. మరుసోజు క్యాన్సిల్ చేశారు. ఓ పెద్ద డ్రామా నిన్న క్యాబినెట్లో. అసలు ముఖ్యమంత్రి గారు తెలియదంట, అది మంత్రి గారికి కూడా తెలియదంట, ఎవరికి తెలియదంట, హోంశాఖకి ఇచ్చేసా అంట. మరి మీ దుంపలు దాగా ఏం అడ్మినిస్ట్రేషన్ అయ్యేది నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి తెలియదంట, హోంమంత్రి గారికి తెలియదంట, మంత్రులు ఎవరికి తెలియదంట, జీవో వచ్చేసిందంట. ఆయన కుమార్ విశ్వజిత్ ఎవరు ఆయన పేరు ఉన్నాడు హోమ్ సెక్రటరీ, ఆయన నిన్న క్షమాపణ చెప్తూ ఒక లీక్ ఇచ్చేశారు, సర్దుని కట్టుకోండి అని. మాకు తెలీదు, ప్రభుత్వాలు మేము చేశాం 5 సంవత్సరాలు. అసలు జీవో ఇష్యూ కావాలంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇష్యూ అవుతుందా? ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూడటానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు. ఏదైనా ఒక జీవో ఇష్యూ కావాలంటే నోట్ ఫైల్ మీద మంత్రి సంతకం పెడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతాడు, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు, అప్పుడు జీవో ఇష్యూ అయింది. పైకి ఇది మామూలు జీవోనా? చాలా వివాదాస్పదమైన జీవో. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెషన్ తగలేస్తే అప్పుడు తెలుగుదేశం పెట్టిన కేసు, తెలుగుదేశం టైంలో పెట్టిన కేసు పూర్తి విచారణ జరిగి కొట్టేస్తే దాన్ని మళ్ళా తిరిగి తోడాలని భావించి డిలేని కూడా కండోన్ చేసి మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పేటటువంటి కేసు ఎవరికి తెలియకోకుండా రహస్యంగా రిలీజ్ అయిపోయిందని నమ్మమంటున్నారు. మిమ్మల్ని నమ్మమంటున్నారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కదా. అంటే ఎంత అడ్మినిస్ట్రేటర్ అంటే కీలకమైన జీవోలు కూడా నీ కార్యాలయానికి తెలియకోకుండా రిలీజ్ అయ్యేంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని అనుకోవాలా? ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం దీనికి ఇంత స్పందన వచ్చింది. ఎందుకంటే ఇందులో వంచన లేదు, ప్రజలతో మమేకమైన పార్టీ. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనే దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసినందుకు గురించి అదే చేశారు. ప్రతిపక్షంలో 14-19 మధ్య ఉన్నప్పుడు అట్లే చేశాం. 19-24 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంతే బాధ్యతాయుతంగా అడ్రస్ చేస్తూ వచ్చాం. మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీడియా మిత్రులకు చెప్తున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. 19-24 మధ్య ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లాలు ఏది చూసినా రైతాంగం పరిస్థితి కావచ్చు, లేదా విద్యార్థుల పరిస్థితి కావచ్చు, లేదా తల్లులు, గృహిణులు, డ్వాక్రా మహిళలు, ఏ సెక్టర్, నేమ్ ఎనీ సెక్టర్ ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అడ్రస్ చేయకుండా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్ కానీ ఒకటైనా ఉందా? మీకు కనిపించదు. నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటైర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం
వీటి మీద ఫోకస్ పెట్టే రకంగా మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నడిపించారు గవర్నమెంట్ను. దాని ఫలితాలు కూడా అలాగే కనపడినాయి. లేదంటే అసాధ్యం అంత తక్కువ టైంలో. అది వరదలు కావచ్చు, ఇంకోటి కరువు ఇది కావచ్చు, ధరలు మద్దతు ధరల విషయంలో కావచ్చు. ఈరోజు మద్దతు ధరల విషయమే మనం చూస్తే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా. కానీ ప్రభుత్వం దాన్ని అసలు ప్రయత్నం చేస్తుందా? ఆ ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, లేదా మంత్రులు కానీ, లేదా ఒక పార్టీ నాయకులు కానీ, లేదా దాన్ని మోస్తూ సిద్ధాంతకర్తలుగా ఉంటూ వారి ప్రచార బాకాలుగా ఉన్న ఆ మీడియా కానీ, ఆఖరికి రిఫ్లెక్ట్ అయ్యే దాంట్లోనే కదా. ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా? రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఏ ఇన్సిడెంట్లో అయినా. అవన్నీ గాలికి వదిలేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి పాలనలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు. 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని తెలిసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈ రోజు మహిళల రక్షణ గాలికి వదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈ రోజు ఏరులై పారుతూ ఉంది. గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతూ ఉంది. షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు, నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఒకే పాలు చెప్తాం. మార్కెట్ లో పోయి బీరకాయలు కొండము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. ఒకటో రోజు మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వదులుతాడు. ప్రతి 1వ తేదీకి అయితే ఒకటైతే వదులుతాడు. ఆ విధంగా ఇంకా
ఈ కూటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తాను, మా తండ్రికి వస్తాను 24,000 30 చేసినట్టున్నారు. ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అర్థం లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపిలేకపోయేది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతా నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర వీరమల్లు అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సిప్ అనే థియేటర్ అని చెప్పారు, బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్మునికి చెప్పేది, ఇతను ఊరికి పోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఊటి కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైతే పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమెను పంచాలను కొడితే ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడు అంటారు పాంచాలి,